హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము కాకరకాయ ఫ్రై చాలా సింపుల్గా, చాలా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికోసం నేను ఒక పావు కిలో వరకు కాకరకాయలని తీసుకున్నాను. ఇవి లేత కాకరకాయలు అయితేనే దీనికి చాలా బాగుంటుంది. చూడండి, ఇలా తీసుకున్న కాకరకాయలని పైన పొట్టు మొత్తము నీట్గా తీసేసుకోవాలి. దీనివల్ల కొద్దిగా చేదు అనేది తగ్గుతుంది. ఇలా తీసేసుకున్న ఈ కాకరకాయలని పల్చటి ముక్కలు లెక్క కట్ చేసుకోవాలి. ఇలా ఉండే స్లైసెస్ కట్ చేసుకోవాలి. అలా కట్ చేయడం వల్ల ఇవి చాలా త్వరగా కూడా కుక్ అవుతాయి. ఇలా కట్ చేసుకున్న ఈ కాకరకాయలని దాదాపు ఒక స్పూన్ వరకు ఉప్పు వేసేసి దీన్ని అంతా పట్టించాలి కాకరకాయలకి. ఇలా పట్టించిన తర్వాత దాన్ని దాదాపుగా ఒక హాఫ్ అన్ అవరు, మీ గనక టైం ఉంటే ఒక 1 అవర్ వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల చేదు అనేది అస్సలు ఉండదు. ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసేసుకొని దీన్ని బాగా కలుపుకొని చేదు మొత్తం ఉప్పు నీళ్లు పోయేంత వరకు దీన్ని బాగా ఒక 2 సార్లు వాటర్లో కడిగి గట్టిగా పిండేసి, అసలు నీళ్ళు అనేటివి లేకుండా ఇలాగా గట్టిగా పిండేసుకొని ఇలాగా పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండేసుకున్న ఈ కాకరకాయల్ని ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్ మీద దాదాపుగా ఒక 2 మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఈ కాకరకాయల్ని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవద్దు, లేదంటే ఇవి మాడిపోతాయి. ఎందుకంటే దీంట్లో మనము ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకుండా ఫ్రై చేస్తాం కాబట్టి దీన్ని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకొని ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఆ ఆనియన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక ఆనియన్ కలర్ అనేది మొత్తం చేంజ్ అయ్యేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 5 to 6 వరకు మనకు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వాటిని ఇందులో వేసుకొని ఆ పేస్ట్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు కారం, లేదు అంటే మన రుచికి తగ్గట్టు వేసుకొని దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఒక 1 మినిట్ వరకు దీన్ని ఇలాగనే ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ అయిన కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. అండ్ తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా వేసుకున్నా సరే ఎక్కువ అన్నంలో కలుపుకొని దీన్ని తినొచ్చండి. చూడండి, కలర్ అనేది ఈ విధంగా రావాలి. అప్పుడు దీన్ని దించేసుకోవాలి. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.